ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు. ఈ పదం విన్నప్పుడల్లా ఏదో ఆసక్తి. మనుషులు పోలిన మనుషులు ఈ విశ్వంలో ఎక్కడో ఓ చోట ఉన్నారనే ప్రచారం అనేక ఏళ్లుగా సాగుతూ ఉంది. అందుకే గ్రహాంతర జీవుల ఉనికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సువిశాల విశ్వంలో కేవలం మనుషులే కాదు, ఇతర జీవులు కూడా ఉన్నాయని చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు నమ్ముతారు. వేరే ఎక్కడో గ్రహాంతర వాసులు ఉన్నారని, భవిష్యత్తులో వాళ్ళు మనతో స్నేహం లేదా యుద్ధం చేసే అవకాశం ఉందని కూడా చాలామంది సైంటిస్టులు చెబుతుంటారు. ఈ విశ్వంలో ఏలియన్స్ కోసం కొన్నేళ్లుగా మనం వెతుకుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నారనే ఒక స్పష్టమైన ఆధారం దొరకలేదు. కానీ ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నారు అని మాత్రం చాలా మందిలో బలమైన నమ్మకం ఉంది. ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు అంటే భూమికి ఆవల నివసించే జీవులు. వారు సంభాషించగలరు, సాంకేతికతను ఉపయోగించగలరు, అంతరిక్షంలో ప్రయాణించగలరని భావిస్తారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? గ్రహాంతర వాసుల ఉనికిని గుర్తించేందుకు మనుషులు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. శక్తివంతమైన రేడియో సిగ్నల్ను అంతరిక్షంలోకి పంపుతూ వాటి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అంతరిక్షం నుంచి ఒక అంతు తెలియని సిగ్నల్ వచ్చిందని కూడా మనం విన్నాం. ఇవి తప్ప గ్రహాంతర వాసుల ఉనికిని ధృవీకరించే బలమైన ఆధారాలేవీ లభించలేదు. గ్రహాంతర వాసులకు సంబంధించిన మరిన్ని విషయాలు. అనంతమైన విశ్వంలో మనిషి లాంటి లేదా అంతకు మించి మేధో శక్తి కలిగిన జీవులు ఉండే అవకాశాలు ఎక్కువే. వారు ఎగిరే పల్లాలు, ఇంగ్లీష్లో ఫ్లయింగ్ సాసర్స్, లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. వాసులు ఉన్నారా అంటే లేరని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అనంతమైన విశ్వంలో మనిషి లాంటి లేదా అంతకు మించి మేధోశక్తి కలిగిన జీవులు ఉండే అవకాశాలు ఎక్కువే. కానీ వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు లభించలేదు. అయితే వచ్చే నెలలో ఈ పరిస్థితి మారబోతుందని ప్రొఫెసర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సైమన్ హాలండ్ తాజాగా వెల్లడించారు. గ్రహాంతర వాసుల ఆనవాళ్లు దొరికాయని, త్వరలోనే శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేయొచ్చని అన్నారు. ఏలియన్ల ఉనికికి సంబంధించిన ఆధారాలు దొరికాయని హాలండ్ తెలిపారు.